డాక్టర్ శ్రీకాంత్ గారికి మీ ఆజ్ఞని పాటించలేనందుకు క్షమించండి. నేను కమలని ప్రేమించాను, కానీ ఆమెను పెళ్లి చేసుకోలేను. నేనిప్పుడు ఒక అపమార్గంలో ఉన్నాను. ఈ జీవితం గురించి నేను బాధపడని క్షణం లేదు. తగిన అంగాలు కుదుర్చుకుని ఈ పాడు జీవితానికి స్వస్తి చెప్పి నవజీవనం ప్రారంభించాలనుకున్నాను. కానీ అంతలోనే కమల వివాహం సమస్యగా తయారైంది. ఒక బాధ కాక రెండో బాధ తయారవుతుంది ఆమెను పెళ్లాడితే. ఈ వివాహం వల్ల ఆమె కుటుంబం ఎన్నో సమస్యలకి గురై బాధలు పడుతుంది. కొన్ని జీవితాల నాశనానికి దారితీసే మా దాంపత్య జీవితం ఎంత అందంగా హాయిగా ఉంటుందో ఆలోచించండి. కొన్ని జీవితాల సుఖం దృష్టిలో ఉంచుకుని చూస్తే మా వివాహం అనివార్యమే. కమలకు నచ్చజెప్పండి. త్యాగజీవనం బోధించి నా వల్ల కలిగే క్షోభ నివారించండి. కమల జీవితంలో సుఖపడాలని నా ప్రేమాశిస్సులు. మీ ఆధీనంలో ఉంటానని మాట తప్పుతున్న పాపానికి నిష్కృతి ఈ లోకం నుంచి నేను నిష్క్రమించడమే. నన్ను అర్థం చేసుకుని క్షమించగలిగితే నా ఆత్మ ధన్యమవుతుంది. సెలవు, రాజేంద్ర. తను తెచ్చిన చీటి శ్రీకాంత్కి చదివి వినిపించాడు రాంబాబు. ఓహ్, ఏం సాహసం, ఏం నిజాయితీ! శ్రీకాంత్తో పాటు ఉన్న మిత్రులందరూ అచ్చరు ఉందారు. మన అదృష్టం బాగుంది. ఇలాంటి మిత్రుణ్ణి పోగొట్టుకునుంటే తీరని బాధ పడవలసొచ్చేది. కమలా రాజేంద్రల వివాహం దైవసమ్మతమే కాబట్టి ప్రమాదం నుంచి బయటపడ్డారు. అటు కమల తల్లిదండ్రులు రాజీకొచ్చారు. నిష్కల్మష హృదయంతో కన్యాదానం చేస్తానని మాటిచ్చాడు కమల తండ్రి. ఇక జరిగిన విషయాలు త్వరగా విస్మరించి పెళ్లి ప్రయత్నాలకు లేవండి. ఏది జరిగినా మన మంచికే అంటారు కదా. ఇంతా జరిగింది కమలా రాజేంద్రలు ఒకటి కావడానికి. రాజేంద్రకి ఆ వృత్తి ఇంపు కాదు. అతన్ని ఏదైనా ఉద్యోగంలో ప్రవేశపెట్టండి, భాస్వతి చెప్పింది నవ్వుతూ. కమలా రాజేంద్రల వివాహం శాస్త్రయుక్తంగా జరిగింది. ఆదర్శప్రియులందరి ఆశీస్సులు అందాయి వధూవరులకి. నిండు మనసుతో ఈ ఆదర్శ వివాహం జరిపించిన కమల తల్లిదండ్రుల్ని అభినందించారు. డాక్టర్ జగదీష్ చంద్ర స్వంత కంపెనీలో రాజేంద్రని మేనేజర్గా నియమించిన ఆర్డర్ చదివింపుల సమయంలో కానుకగా రాజేంద్ర చేతిలో పెట్టాడు. కమలా రాజేంద్రుల చీకటి తెరలు తొలగిపోయి వెన్నెల నింపుకున్నారు. వారి దాంపత్య జీవితం నవనవలాడుతూ వసంతశోభను అలంకరించింది. సంతకం కోసం రాధికిచ్చిన ప్రోగ్రెస్ కార్డు చూసి విస్తుపోయింది మాలిని. మ్యాథ్స్లో 90%కి ఎప్పుడైనా తక్కువ తెచ్చుకున్నావా రాధి? ఏంటి 30 వచ్చాయి? తలంచుకుంది రాధిక. మాలిని మ్యాథ్స్ టీచర్. మ్యాథ్స్ ఆమెకి ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. ఆమె దృష్టి ఎక్కువ లెక్కల మీద ఉంటుంది. తర్వాత మార్క్స్ అన్నీ కూడా 35కి మించలేదు. రాధిక క్లాస్ టీచర్, కాబోయే ఇంగ్లాండ్ రిటర్న్డు, స్కూల్ ఫైనలే ఇంత అందంగా ఏడుస్తుంది అని వెక్రించింది. మాలినికి తల కొట్టేసినట్టు అనిపించింది. బుద్ధిగా చదివే పిల్ల ఇలా అయిపోయిందేమిటండి? ఇప్పుడు విన్నది ఇప్పుడు గుర్తుండదా పిల్లకి? బాగా మందమత అయిపోయింది అందామే తిరిగి. రాధికని మాలిని చివాట్లేస్తుంటే సైన్స్ టీచర్ నవ్వి, ఆ పిల్ల వయసు మగణ్ణి కోరుతుంటే మీరు చదువు చదువంటూ వెంటపడ్డారేమిటి అంది. ఉలిక్కి పడింది మాలిని. కళ్ళు పెద్దవి చేసుకుని చూసింది రాధిక ముఖంలోకి. సైన్సు టీచర్ చేసిన పరిహాసానికి అరుణరాగరంజితమైన రాధిక మోము మాలిని ఆశలన్నీ నేలకూల్చింది. బడి నుంచి ఇంటికొస్తూనే రాధికను ఎదుట కూర్చుండబెట్టుకుని హితవు చెప్పసాగింది మాలిని. ఇంత చిన్న వయసులో పెళ్లి మీద మనసేమిటి రాది? ముందు పెద్ద చదువులు చదివి మంచి పేరు తెచ్చుకుంటావనుకున్నాను. సంసార జీవితంలో ఏదో స్వర్గమున్నదని నీ చదువు నాశనం చేసుకుంటున్నావు. నిన్ను విదేశాలకు పంపి పెద్ద చదువులు చదివించి నీ ఉజ్వల భవిష్యత్తు కళ్ళజూడాలనుకున్నాను. అయినా నీ చదువు పూర్తయ్యాక నీ పెళ్లి చేయనన్నానా? నేను చూడు బిఏతో చదువు చాలించాను. ఇక చదువు అంటే మనసెక్కక. కానీ ఇప్పుడు బాధపడుతున్నాను. నా క్లాస్మేట్స్ ఇంకా పెద్ద పెద్ద చదువులు చదువుతుంటే నేను అలా చదువు సాగించలేకపోయానేని. కానీ తిరిగి వదిలేసిన చదువు సాగించడం ఎంత కష్టమో చూడు. ఎంఏ పరీక్షకు పోవాలని పుస్తకాలు తెచ్చుకున్నాను. కానీ ఏదో బరువు నెత్తికెత్తుకున్నట్లు అనిపిస్తోంది. ఇప్పుడు నువ్వేదో ఆవేశంలో చదువు అశ్రద్ధ చేసినా ముందు నువ్వు బాధపడే రోజొస్తుంది. రాధికలో ఏమైనా మార్పు వస్తుందేమోనని 4-5 రోజులు ఎదురు చూసింది మాలిని. ఉన్నమతి కాస్త ఊడింది. తలో నొప్పొస్తుందని, ఒంట్లో సుస్థిగా ఉందని 3 రోజులు వరుసగా బడి ఎగ్గొట్టేసింది రాధిక. ఇంట్లోనైనా పుస్తకం పడుతుంది అంటే అదీ లేదు. తను బడి నుంచొచ్చేసరికి బాగా నిద్రపోతూ ఉంటుంది. తను లేపితే భోజనం చేసి తిరిగి ఆలస్యం కాకుండా మళ్ళా నిద్రపోతుంది. సాయంత్రం తనొచ్చి లేపే వరకు అలాగే పడుకునుంటుంది. ఉదయం తను లేపగా లేచి మొహం కడుక్కుని స్నానం చేస్తుంది. ఏంటో అగమ్యంగా ఉంది మాలినికి. ఇంత నిద్రేమిటో ఆశ్చర్యంగా ఉందామెకి. రాధికని ఫారెన్ రిటర్న్ చేయడం ఈ జన్మలో కాని పని అని నిర్ధారించుకుని పెళ్లి ప్రయత్నాలు సాగించింది.
రాధీ. ఏంటక్కయ్యా అంటూ వచ్చింది రాధిక. మాలిని హ్యాండ్ బ్యాగ్లోంచి 4 ఫోటోలు తీసి రాధికకు చూపించింది. ఇతను బారిస్టర్, తల్లిదండ్రులున్నారు, 3 అన్నదమ్ముల్లో మధ్యవాడు, 2 చెల్లెళ్ళున్నారు. ఇతను ఫారెన్ రిటర్న్డ్ డాక్టర్, తల్లుంది, తండ్రి పోయి ఏడాదైందట, ఒక్కడే సంతానం. ఇతను డిప్యూటీ కలెక్టర్, తల్లిదండ్రులు లేరు, ఉన్న ఒక్క తోబుట్టువు అత్తవారింట్లో ఉందట, జమీందారీ వంశం. ఇతను ప్రొఫెసర్, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళు, బోలెడు కుటుంబం. ఇందులో నీకు నచ్చింది చెప్పు. నిర్లిప్తంగా చూసింది రాధిక. ఆమె ఏనాడో వరుణ్ణి నిర్ణయించుకుంది. ఈ వరుళ్లతో పనిలేదు. నాకు నచ్చింది కలెక్టర్ సంబంధం. అత్తమామల పోరు, ఆడపడుచుల పోరు ఉండదు నీకు. ఇతన్ని చేసుకుంటే నువ్వు సుఖపడతావు. ఇతను మీ క్లాస్ టీచర్ అన్నగారి కొడుకు. మాలిని రాధిక మొహంలోని భావాలు కనిపెట్టి నిరుత్సాహపడింది. ఇందులో ఏదీ నచ్చలేదా రాధి నీకు? మౌనంగా లేచి వెళ్ళిపోయింది రాధిక. ధైర్యం చేసి తన మనసులోని మాట అక్కతో చెప్పలేదు. చెప్పినా శ్రీకాంత్తో తన వివాహం సమ్మతించదు. అతని పేరు వింటేనే ఆమె అగ్గైపోతుంది. అటు శ్రీకాంత్ పక్షం చూసినా తన ఆశ నిరాశే అవుతుందనిపిస్తోంది. అతను తిరిగొచ్చాడని తెలిసాక అతని రాక కోసం ఎదురుచూడని దినం లేదు. అసలు ఎలా వస్తాడు? తనంటేనే అక్కకి పడినప్పుడు తన వెర్రి ఆశ కాకపోతే అతని దర్శన భాగ్యానికే నోచుకోలేంది అతని జీవిత భాగస్వామి కాగల అదృష్టం ఎక్కడిది? తన కోరిక గగనకుసుమమే అనిపించింది రాధికకి. తన దురదృష్టానికి ఆమె ఎంతగానో పరితాపపడింది. మాలిని, రాధిక హాల్లో టేబుల్ టెన్నిస్ ఆడుకుంటున్నారు. మాలిని కొట్టిన బంతి అప్పుడే గుమ్మంలో అడుగు పెడుతున్న శ్రీకాంత్ వక్షానికి బలంగా తాకి కింద పడింది. ఓ సారీ అంది మాలిని, మళ్లీ ఈ పీడాకారం తిరిగి దాపురించిందేమో అని మనసులో అనుకుంటూ. శ్రీకాంత్ దర్శనం కోసం 2 నెలల నుంచి తపస్సు చేస్తున్న రాధిక హృదయంలో ఆనంద జలది అంచులు తాకింది. దెబ్బ బలంగా తాకిందా డాక్టర్? నవ్వేశాడు శ్రీకాంత్. ఈ గుండెకు ఇంతకంటే ఘాటైన దెబ్బలే తాకాయి. కరుడుగట్టిన గుండెకు బాధే తెలియకపోతే దెబ్బ బలమైందో బలహీనమైందో ఎలా చెప్పడం రాధిక? బంతి తీసుకుందామనొచ్చిన మాలిని వంగింది. అదే క్షణంలో బంతి తీద్దామని శ్రీకాంత్ వంగాడు. ఒకరి ప్రయత్నం ఒకరికి తెలియక వంగిన ఇద్దరి తలలు ఢీకొన్నాయి. కోపంతో తలెత్తింది మాలిని, బాధ పెడుతున్న నుదురు చేత్తో రుద్దుకుంటూ. మాలిని ముఖంలో భావాలు చదువుకున్న శ్రీకాంత్ చిన్నగా నవ్వాడు. నాకు నుదురు నొప్పి పెడుతోంది, ముద్దు పెట్టుకోలేదుగా? మాటలు నేర్చావు. ఉడికిపోయింది మాలిని. ఇంతకీ మీరిక్కడికొచ్చిన పని? ముఖం చిట్లిస్తూ అడిగింది. నాకు మీ దగ్గర వేరే పనే ఉంటుంది మాలిని. 100 రూపాయలు అర్జెంటుగా కావాలి. ఒక రోగి ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్కొచ్చాడు. 70 రూపాయల ఇంజెక్షన్ వెంటనే చెయ్యాలి. ఇక్కడ అక్కడా పుట్టక మీ దగ్గరికి పరిగెత్తుకొచ్చాను. దయచేసి అతని ప్రాణం నిలబెట్టండి. నా దగ్గర డబ్బు లేదు, గిబ్బు లేదు. ఇప్పుడు ఇంకెప్పుడు నా దగ్గర డబ్బు ఆశించకండి. ఉన్నవారు లేదన్నా మొండికేసి పీడించే స్వభావం నాది. అయితే నేను ఉంచుకునే లేదంటున్నాననేగా మీ మాటల్లో విసురు? అవును, నా దగ్గర డబ్బుంది, కానీ మీకివ్వను. ఏం చేస్తారేమిటి? ఎందుకివ్వాలి మీకు? ఆ పుణ్యకార్యాలేమిటో మేం చేసుకోగలం. డబ్బు ఎక్కువైందని అనిపించినాడు. విసవిస మెట్లెక్కి వెళ్ళిపోయింది మాలిని. శ్రీకాంత్తో కాఫీ తెస్తాను ఉండండి అని చెప్పి లోనికేగింది రాధిక, అక్క కఠిన ప్రవర్తనకి నొచ్చుకుంటూ. శ్రీకాంత్ ఒక్కడే హాల్లో ఉండిపోయాడు. ముందుకు లాగుంచిన డ్రాయర్ సొరుగులో మాలిని రిస్ట్ వాచ్ కనిపించింది. ఒక్క క్షణం సందేహించాడు. కాఫీతో ప్రవేశించిన రాధిక అక్కడ శ్రీకాంత్ లేకపోవడం చూసి విస్తుపోయింది. మరనాడు ఉదయం బడికి వెళుతూ మాలిని డ్రాయర్లో వాచి కోసం చూసింది. లేదు. మరింకెక్కడైనా పెట్టి మరిచానేమోనని అనుమానం ఉన్న చోటల్లా వెతికింది. ఎక్కడా లేదు. అక్కయ్య, ఏంటి వెతుకుతున్నావు? అడిగింది రాధిక. వాచి డ్రాయర్ సొరుగులో ఉంచినట్టు గుర్తు, కనిపించడం లేదు, వెతుకుతున్నాను. రాధిక కూడా వెతకసాగింది. సొరుగులో వెనక్కి పోయిందేమోనని పూర్తిగా ముందుకు లాగింది. వాచి కనిపించలేదుగాని ఒక చీటీ దొరికింది. అది తీసి మాలినికిచ్చింది. అన్యదా భావించకండి, నా అవసరం అలా ఉంది. శ్రీకాంత్. ఈ సంఘటనతో శ్రీకాంత్పై జుగుప్సా ద్వేషాలు పరాకాష్ఠనందుకున్నాయి మాలినిలో. చిచ్చి, ఏం మనిషి! జీవని, జగదీష్ చంద్రుల వివాహం జరిగింది. కొన్ని కారణాల వల్ల శ్రీకాంత్ ఆ పెళ్లికి హాజరు కాలేకపోయాడు. పెళ్లికి రాలేని మిత్రులందరికీ మరోనాడు విందు ఏర్పాటు చేశాడు జగదీష్ చంద్ర. ప్రత్యేకంగా శ్రీకాంత్ గురించి చేశాడు విందు. డాక్టర్ శ్రీకాంత్ నా మిత్రుడు. ఒక విధంగా అతని అడుగుజాడల్లో నడిచే అనుచరుని కూడా. అతనంటే నాకు స్నేహమేగాక భక్తిభావమూ ఉంది. అతను ఆదర్శవాది. తోటి మానవుడి చిన్న కష్టం కూడా సహించలేని సున్నిత మనస్కుడతను. ఆ ఉత్తమ వ్యక్తి సాహచర్యంలో మానవత్వం అంటే ఏమిటో తెలుసుకుని ధన్యుణ్ణయ్యాను.
నిన్ను వివాహం చేసుకోగల విశాల హృదయం ఉందంటే అది అతను వెలిగించిన జ్యోతే జీవని. పద, అంతా నిన్ను చూడాలంటున్నారు. జీవని భర్తను అనుసరిస్తూ హాల్లోకి వెళ్ళింది. భర్త ఒక్కొక్కరిని పరిచయం చేస్తుంటే జీవని మర్యాదగా నమస్కారం చేస్తూ పోయింది. రామ్, శ్రీకాంత్ నెలకొల్పదలిచిన అనాథ శరణాలయానికి ఈ మేడిచ్చేసి నేను మీ వదినింట్లో ఉండాలనుకుంటున్నాను. ఇందుకు నీ అభ్యంతరం, ఆక్షేపణ ఉంటుందా అని అడిగాడు రాంబాబుని జగదీష్. అభ్యంతరము, ఆక్షేపణ ఎంత మాట! గంభీరంగా విరక్తిగా నవ్వన్నాడు రాంబాబు. ఈ తనువే అనిత్యం. ఈ తనువు కోసం అమర్చుకున్నవి నిత్యమా? శ్రీకాంత్ బాబు ఈ సత్కార్య సాధనను నేను మనస్పూర్వకంగా అభినందిస్తున్నాను. అవసరమైతే నా సంపదనంతటినీ ఆయనకు రాసిస్తాను. ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉండిపోదలిచిన వాణ్ణి నాకెందుకీ సంపదలు? అతడి త్యాగశీలతను మిత్రులు గొప్పగా అభినందించారు. నూతన దంపతులకు శుభాశిస్సులు అన్న మాటలు విని తల తిప్పింది జీవని. తన పతిత జీవనానికి పవిత్రత ప్రసాదించిన మహానుభావుడు, తన పాలిట దేవుడు డాక్టర్ శ్రీకాంత్. శ్రీకాంత్ వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. జగత్ పరిచయం చేశాడు భార్యకు, నా ప్రాణస్నేహితుడు డాక్టర్ శ్రీకాంత్ అని. యాంత్రికంగా చేతులు జోడించింది జీవని. శ్రీకాంత్ ముఖంలోకి సూటిగా చూడలేక ఆమె కళ్ళు వాలిపోయాయి. కొట్టుకుంటున్న గుండెలతో గదిలోకొచ్చి పక్కమీద వాలిపోయింది. తన జీవితాన్నే మార్చివేసిన అద్భుత సంఘటనది. తన స్నేహితురాలు మధురముకి అస్వస్థతగా ఉందని తెలిసి పరామర్శించడానికి వెళ్ళింది జీవని. జీవని పలకరించి రాబోయే ముందు మధురికకి వైద్యం చేస్తున్న డాక్టర్ వచ్చాడు. 30 ఏళ్లు నిండు యవ్వనంలో ఉన్న డాక్టర్ అందం జీవని కళ్ళు చెదరగొట్టింది. మధురికని పరీక్షించి ఇంజెక్షన్ చేసి చూసి చూడనట్లు గంభీరంగా హుందాగా నడిచి వెళ్లిపోతున్న డాక్టర్ని చూసి జీవని అభిమానం దెబ్బతిన్నట్లయింది. తన అందంలోని ఆకర్షణపై ఎనలేని విశ్వాసం ఉందామెకి. కాని ఆ ఆకర్షణ డాక్టర్పై ఏమాత్రం పనిచేయలేదని తెలిసి డాక్టర్పై కోపంతో పాటు పంతమూ వచ్చేసింది. ఓహ్, నీ కొంగ తపస్సెందుకో చూస్తానుండు. నేను విసిరే వల గురి తప్పదు గర్వంగా అనుకుంది జీవని. ఈ డాక్టర్ ఎవరు మధు? అతని పేరు శ్రీకాంత్. విదేశాలకు వెళ్ళొచ్చాడు. ఇంకా పెళ్లి కాలేదు. చాలా మంచివాడు జీవని చెప్పింది మధురిక. తల పంకించింది జీవని. 2 రోజుల తర్వాత పని మనిషిని పంపించింది జీవని శ్రీకాంత్ దగ్గరికి, తనకి సుస్థి చేసిందంటూ. శ్రీకాంత్ వచ్చేసరికి జీవని పెద్దగా బాధగా మూలుగుతూ పందిరి మంచంపై దోమతెరలో పడుకుంది. పని మనిషి, అమ్మగారు, డాక్టర్ గారు వచ్చారమ్మా అంటూ తెర కొద్దిగా తొలగించింది. ఏమిటి సుస్థి అంటూ జీవని చేతిని మృదువుగా చేతిలోకి తీసుకుని ప్రశ్నించాడు శ్రీకాంత్. చేతిలో మీకేం కనపడింది మరి? అయితే ఈ రోగాలు డాక్టర్ని పరీక్షించేందుకే వస్తాయన్నమాట నవ్వాడు. కొంపదీసి నా మనసులోని మాట గుర్తించలేదు కదా అని భయపడిపోయిన జీవని బాధగా మూలుగుతూ, కణతలు పగిలిపోతున్నాయి డాక్టర్. తలనొప్పి తీవ్రంగా ఉంది. ఒంట్లో ఏమిటో అవుతోంది అంది. ఒంట్లో ఏమిటో అవుతోందా? మాటలతో నిర్వచించలేని బాధది. నవ్వుతూ ఇంజెక్షన్ చేసి ఈ 2 మాత్రలు పడుకునే ముందు టీతో తీసుకోండి, రేపు ఉదయం వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు శ్రీకాంత్. వృత్తికి తగిన అందము, అందానికి తగిన తెలివి, స్థిరత్వం ఉన్నాయి. శ్రీకాంత్ని గురించి అభివర్ణిస్తూ జీవని నిలుటద్దంలో తన రూపం చూసుకుంది. అపూర్వమైన సౌందర్యం. ఇంత అందం ముందు నిర్మలంగా ఉన్న డాక్టర్ కళ్లల్లో వలపు మెరుపులు తళుక్కుమనలేదు. ఆ కళ్లల్లో స్థిరత్వం సడల్లేదు అనుకుందే గాని ఇలాంటి విషయాల్లో ఓటమెరుగని జీవనికి శ్రీకాంత్ స్థిరత్వంపై దెబ్బతీయగలనన్న ధీమా వదల్లేదు. 2 రోజులు గడిచాయి. ఉదయం సాయంకాలం వచ్చి చూసిపోతున్నారు డాక్టర్. జీవని జబ్బేమిటో కుదిరినట్లు లేదు. అతడు వచ్చినప్పుడల్లా కబుర్లోకి దించాలని ప్రయత్నించేది జీవని. పేషెంట్లని చూడాలంటూ త్వరగా తన పని ముగించుకుని వెళ్ళిపోయేవాడు డాక్టర్. ఇక ఇది పని కాదంటూ మరో పథకం వేసుకుంది జీవని. రోజూ రాత్రి 8 గంటల ప్రాంతంలో వస్తాడు డాక్టర్ శ్రీకాంత్. అందంగా అలంకరించుకుంది జీవని. అందంగా అలంకరించబడిన గదిలో తివాసిపై కూర్చుని వీణ వాయిస్తూ మృదు మధురంగా పాడుతూ తల్లీనమై అర్ధనిమిత నేత్రాలతో నిజమైన కళాతపస్విని తలపిస్తూ కూర్చుంది శ్రీకాంత్ వచ్చే వేళకు. ఆమెకు తపోభంగం కలగకుండా నిశ్శబ్దంగా సోఫాలో కూర్చున్నాడు. కర్ణపేయంగా గానం చేస్తున్న జీవనని చూస్తూ ముగ్ధుడైపోయాడు శ్రీకాంత్. తేనెటీగా గ్రోలేందుకు పువ్వుల తారతమ్యం చూడదు. ఉత్కృష్ట నికృష్టాలతో నిమిత్తం లేదు దానికి. శ్రీకాంత్లో నిద్రాణమై ఉన్న కళాసృష్టి జీవని గాన మాధుర్యంతో మేల్కొంది. జీవని గానం ముగిస్తూనే, మీలోని గాన నైపుణ్యం అద్భుతం, అందుకు నా అభినందనలు అందుకోండి
కళారాధకులు దేవతారాధకులు అంటూ అభినందనలు అందించాడు శ్రీకాంత్. నా గానంలోని ప్రావీణ్యం కనిపెట్టగలిగారంటే మీకు సంగీతంలో మంచి ప్రవేశముందన్నమాట. ఏది ఒక్క పాట పాడి వినిపించండి అర్థించింది జీవని. వీణమీద పాడగలరా? సితార కావాలంటారా? తన అర్థింపు కాదనలేడు అన్న ధైర్యంతో ప్రశ్నించింది. ఎక్స్క్యూజ్ మీ మిస్ జీవని, 8:30కొస్తానని చటర్జీకి మాటిచ్చాను. నేను వెళ్ళాలి అంటూ లేచాడు శ్రీకాంత్. మీ ఒంట్లో కులాసాగా ఉందన్నమాట. ఇక బిల్లివ్వమంటారా? చేతిలోకి కలం తీసుకున్నాడు. కాలానికి కట్టుబడి ఉంటారన్నమాట నవ్వింది జీవని. ఒక్క 10 నిమిషాలు నా కోసం ఉపయోగించలేరా ప్లీజ్? మీరు పాట వినిపించకుండా పోతే మళ్ళీ జబ్బొచ్చేస్తుంది నాకు. అంతగా అర్థిస్తుంటే కాదని విదిలించుకుపోగల మోటువాడు కాదు శ్రీకాంత్. వెళ్లి తివాసిపై కూర్చుని విపంచి మీటాడు. అతను మీటుతున్నది వీణతీగ కాదు, జీవని హృదయ విపంచి తంతులు. శ్రీకాంత్ తనకి లొంగిపోవడమేమో గాని తనే అతడికి లోబడిపోయింది. ఆ సౌందర్య నిధి కళా విపుణుడు అతని ప్రణయ సామ్రాజ్యానికి రాజ్ఞి కావాలన్న వాంఛతో పాటు ఒక్కసారి అతని కౌగిలి సుఖం అనుభవించాలన్న వలపు దాహం బలీయమై జీవని నిజరూపం బయటపెట్టించింది. ఇక నాకు సెలవియండి. వీణ కొద్దిగా జరిపి లేవబోయాడు శ్రీకాంత్. మృదువుగా శ్రీకాంత్ చెయ్యిని పట్టుకుని సున్నితంగా నొక్కి చిన్నగా నవ్వింది జీవని. నిశ్చేష్టుడయ్యాడు శ్రీకాంత్. అలా తెల్లబోతున్నారేం? నా గురించి మీరు వినలేదా? పకపకా నవ్వింది జీవని. గంభీరంగా నవ్వన్నాడు. విన్నాను. మీది నిజమైన జబ్బు కాదని ఒక స్నేహితుడు హెచ్చరించాడు కూడా. మరి ఎలా రాగలిగారిక్కడికి? భయపడలేదనా? సింహం పిల్లకి ఏనుగంతలా పని చెబితే భయపడి దాని ఎదుటికి పోవడానికి జంకుతుందా? బాహ్యరూపాల్ని బట్టి కాదు, జయాపజయాలు స్వభావాన్ని బట్టి. ఉపమానం బాగానే చెప్పారు గాని మీరీ రాత్రి ఇక్కడ్నుంచి వెళ్లలేరు. గర్వంగా నవ్వేస్తూ తలుపుకి బోల్టు బిగించొచ్చింది జీవని. విలాసంగా జడ ముందుకు వేసుకుని జడ చివర మెలికలు తిప్పుతూ వయ్యారంగా కూర్చున్న జీవనిని తదేకంగా చూస్తూ సోఫాలో కూర్చున్నాడు శ్రీకాంత్. ఆ కళ్లల్లోని తేజస్సు భరించలేక అప్పుడప్పుడు జీవని నేత్రాలు వాలిపోతున్నాయి. ఎంతసేపటికి శ్రీకాంత్ కదల్లేదు. జీవని ముఖం మీద నుంచి చూపులు మరల్చలేదు. జీవనికి విసుగు పుట్టింది. విధి విరామం లేకుండా పనిచేస్తూ కొద్ది కాలమైన సుఖాన్ని ఆశించరా డాక్టర్? మీ కలతలన్నీ ఒక్క మాటు మరిచేందుకు కొన్ని అమృత క్షణాలు కోరరా? శ్రీకాంత్ జవాబు చెప్పలేదు. అని మూలిగి ఇంకా లోతుగా జీవని ముఖంలోకి చూడసాగాడు. తిరిగి అదే మాట ప్రశ్నించింది జీవని. పిపాసార్తుడికి బ్రాందీ బాటిల్ అందిస్తారా? దాహం తీరుతుందా? ఆశ్చర్యపోయింది జీవని. ఇంత అందాన్ని ఎదుటుంచుకుని ఆశించకుండా ఎలా ఉన్నారు? క్రీగంట చూసింది. తల పంకించాడు. అప్సర స్త్రీలు ఒక రాతి ప్రతిమని ఆటలతో పాటలతో ఎంత కవ్వించినా సమ్మోహితుడై సచైతన్యంతో అప్సర స్త్రీలని సంశ్లేషింపబోడు. మీ హృదయమంత జడమా? హహహ హహహ ఆగకుండా నవ్వింది జీవని. డాక్టర్, ఈ ముసలమ్మ కబుర్లంటే నాకు అసహ్యం. భగవంతుడు అందాన్ని సృష్టించాడు. అందాన్ని ఆస్వాదించగల పిపాసకుణ్ణి సృజించాడు. ఈ రెంటి కలయిక నూతన సృష్టికి కారణం. ఇందులో పాపపుణ్యాల ప్రసక్తి లేదు. నాకు తెలుసు మీలో కోరికొంది, కాని అరికట్టాలనుకుంటున్నారు. బహుశా అది సమాజం వేలెత్తి చూపుతుందన్న జంకు కావచ్చు. ఆ భయం అక్కర్లేదు మీకు. పేషెంట్ కోసం డాక్టరు వచ్చాడనుకుంటారు అంతే. మీరు చెప్పిన కథనానికి ఉపాయానికి మెనీ మెనీ థ్యాంక్స్ పరిహాసంగా నవ్వాడు శ్రీకాంత్. నెమలికి ఆడే స్వభావం ఉంది, కాని వర్ష ఋతువుల్లోని నల్లని మబ్బుల గుంపుని చూసి మాత్రమే నిండు స్వేచ్ఛా ఆనందాలతో హాయిగా నర్తించగలదు. నాలో కోరుకుండొచ్చు, అది అన్ని వేళలా విజృంభించదు. మీరెన్ని చెప్పినా ఈ రాత్రి వెళ్లారిక్కడ్నుంచి. ఉండండి, స్ట్రాంగు కాఫీ తెస్తాను. కనీసం నేను చేసే కాఫీనైనా స్వీకరించి నన్ను తరింపజేయండి. నేను వచ్చేసరికి పారిపోకండేం. ఆ భయమే ఉండుంటే ఇక్కడ అడుగుపెట్టేవాణ్ణి కాదు. ఇప్పటికైనా మీ భ్రమ తొలగించుకుంటే సంతోషిస్తాను. నా ధైర్యమేమిటో కూడా కొంచెం చూడండి. జీవని సొగసుగా నవ్వి వెళ్ళిపోయింది. తిరిగి 5 నిమిషాల్లో గదిలో ప్రవేశించింది కాఫీ కప్పుతో. శ్రీకాంత్కి అందిస్తూ, ఏమంటోంది మీ మనసు? అరచేతిలో ఉన్న స్వర్గాన్ని అనవసరపు భ్రమలతో పారేసుకుంటున్నావని అనడం లేదు. నాకు తెలుసు మీరిక్కడ్నుంచి వెళ్లజాలరు. నేను వెళ్లనీయను. ఈ రాత్రి మీరు నా బందీలు అంది శ్రీకాంత్ కళ్లలోకి చూస్తూ. నేను వెళ్లాలనుకుంటే వెళ్లగలను, ఉండాలనుకుంటే ఉండగలను. ఉన్నా లేకపోయినా ఈ రాత్రి జరిగే అనర్థమేమీ లేదు. ఇలాగే సోఫాలో నిద్రపోగలను నిశ్చింతగా. కాని మా వదినగారు నా కోసం ఎదురు చూస్తుంటారు. నేను వెళ్లందే ఆమె భోజనం చేయదు అన్నాడు.
ఖాళీ కప్పు కింద ఉంచేస్తూ. శ్రీకాంత్కి ఎదురుగా కాలు మీద కాలేసుకుని చెక్కిట చేయి చేర్చి పొంకంగా జీవని హఠయోగంలో నువ్వోడిపోతావో నేనోడిపోతానో అని పందెం వేసుకున్నట్టు కూర్చుంది. టంగుటంగున గోడగడియారం గంట కొట్టింది. ఆ గంటలు జీవనికి తన గుండెల్లో కొట్టినట్లు అనిపించింది. చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు 12 మీదకొచ్చాయి. పెద్ద ముళ్ళు ఆగనంటూ పరిగెత్తుకుపోతోంది. చిన్న ముళ్ళు మెల్లగా అనుసరిస్తోంది. హఠాత్తుగా లేచి శ్రీకాంత్ చేయి పట్టుకుంది జీవని. మిమ్మల్ని కోరాను నేను. ఇలా నిరాశపరిచి హింసించడం తగునా? ఈ ఒక్క రాత్రి నాతో ఉండిపోతే మీ జీవితానికి జరిగే నష్టమేమిటి? ప్రజాసేవకులు కదా, ఆ మాత్రం భరించలేరా? అంది. జీవని అవివేకానికి జాలిపడుతున్నట్లుంది శ్రీకాంత్ చూపు. తుమ్మెద పువ్వు నుంచి తేనె గ్రోలిపోవడం కాదు మానవ జీవితంలోని స్త్రీ పురుషుల సమాగమం. మనిషిని పాము కాటందుతుంది. ఇటు మనిషి చేస్తాడు, అటు పాము చేస్తుంది. కంటికి కనిపించని విషం ఇద్దరినీ హింసిస్తుంది. ఇప్పటికైనా పవిత్ర జీవితమంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారనుకుంటాను. జీవని శ్రీకాంత్ చేతిని వదిలేసింది. వెళ్లి బోల్టు తీసి తలుపు తెరచి పక్కగా నిల్చుంది. బ్యాగ్ అందుకుని వెళ్లిపోయాడు శ్రీకాంత్. గేట్లోంచి దూసుకుపోయిన శ్రీకాంతుడి కారు జీవనికి తన అపవిత్ర జీవితంపై నడిచిపోయినట్టు అనిపించింది. ఇక సెలవు తీసుకుంటాను మిసెస్ జగత్ చెప్పిపోవడానికొచ్చిన శ్రీకాంత్ పిలుపుతో జీవని ఉలికిపాటుతో గత స్మృతుల నుంచి బయటపడింది. ముఖమెత్తి ఆ నిర్మలమూర్తి ముఖంలోకి చూడలేకపోయింది. ఎంత నిగ్రహించుకుందామన్నా ఆగని కన్నీటిధార అంతకంతకు అధికమైంది. శ్రీకాంత్ గంభీరంగా చెప్పాడు. గత జీవితం మనిషిచే విస్మరింపబడిన కళేబరం. దానిమీద చారెడు నిప్పులు పోసి సంస్కారమో పీడికెడు మన్ను కలిపి సమాధో చెయ్యాలి. లేకపోతే దానివల్ల పుట్టే దుర్వాసన తర్వాత జీవితాన్ని నిలవనియదు. ఎప్పటికప్పుడు నవజీవనాన్ని నిర్మిస్తూ పోగలవాడు ఈ లోకంలో సుఖించగలడు. మీరిప్పుడు చేయవలసింది గత జీవితాన్ని తలచి దుఃఖిస్తూ పోవడం కాదు. విశాల హృదయంతో మిమ్మల్ని చేపట్టిన జగత్కి ఈ సమాజం వల్ల కలిగే కష్టనష్టాల ప్రభావం అతడి మీద పడకుండా జాగ్రత్త పడ్డాం. మిమ్మల్ని చేసుకున్నాడంటే అతను ఎందరి చేత వేలెత్తి చూపబడుతున్నాడో, అడుగడుగునా ఎన్ని హేళన అవమానాలకి గురవుతున్నాడో, అన్నింటినీ భరించగల విశాల హృదయముంటే దాని అడుగున ఎన్ని బాధలను అవమానాలను దాచుకోవాలో అతను. ఎన్నైనా దాచుకోగల లోతు కూడా ఉండాలి కదా. ఆ లోతు పూడిపోకుండా చూడవలసిన బాధ్యత మీది. నవ్విన వారి ముందు నవ్వుల పాలు కాకుండా తనువులు వేరైనా ఏకహృదయంగా మెలిగి ఆదర్శవంతులుగా మానవుల ముందు నిలవాలని నా హృదయపూర్వకమైన ఆశీస్సులు. ఇకొస్తాను. వినయంగా భక్తితో చేతులు జోడించింది జీవని. నమస్తే. నమస్తే. వెళ్ళిపోయాడు శ్రీకాంత్. మీ అక్కగారు ఉన్నారా రాధిక? శ్రీకాంత్ పిలుపుతో తలెత్తింది రాధిక. రాధికలో పొంగబోతున్న ఆనందం క్షణంలో ఇంకిపోయింది శ్రీకాంతుడి మ్లాన వదనం. అక్క బండించొస్తూ జానకి టీచర్ ఇంటికి వెళ్ళింది. కాసేపట్లో రావచ్చు. కూర్చోండి డాక్టర్. శ్రీకాంత్ కూర్చున్నాడు. మొన్న నేను వచ్చేసరికి వెళ్ళిపోయారేం? ఎన్నో సమస్యలతో తరమబడుతున్న మానవుడికి నిలకడెక్కడా? మీరు మొన్న అక్క రిస్టువచ్చి తీసుకెళ్లారుగా, అక్కకి బాగా కోపమొచ్చింది మీ మీద. ఎంత రావాలో అంతా రాని నిర్లక్ష్యంగా అన్నాడు. నేనిప్పుడు మళ్లీ వచ్చిందందుకే. నాకు కొంత డబ్బు అర్జెంటుగా కావాలి. అక్కనడిగి నిష్ప్రయోజనం డాక్టర్. అక్కివ్వదు. అసలే మీ మీద చాలా కోపంగా ఉంది. మరెలా అంటారు రాధిక? డబ్బు చాలా అవసరంగా ఉంది. తను ప్రేమిస్తున్న వారి ముఖం ఎప్పుడూ నవ్వుతూ కళకళ్లాడుతూ ఉండాలని కోరుతుంది స్త్రీ హృదయం. వారి విచారం ఎంతమాత్రం సహించబోదు మనసు. వారి సంతోషం కోసం ప్రాణాల్ని సైతం ఇచ్చేందుకు సిద్ధపడుతుంది ప్రేమించిన హృదయం. ఏదైనా నగిస్తాను, మీ అవసరం తీరుతుందా? మీరా? దిగ్భ్రమ చెందాడు శ్రీకాంత్. మీ అక్క ఊరుకుంటుందా? ఏదైనా పండగ ప్రయోజనమైతే పెట్టుకునే నగలున్నాయి నావి ఇంట్లో. రవ్వల నెక్లెస్ ఇస్తాను. ఇంట్లో దాని విషయం అక్కకి తెలిసే అవకాశమే లేదు. తర్వాతైనా ఆ విషయం నేను చూసుకుంటాను. ప్రస్తుతం మీ ఇబ్బంది తొలగితే చాలు అన్నదేగాని ఒకనాడు కాకపోతే ఒకనాడైనా ఆ నగ విషయం అక్కకి తెలిస్తే ఏం జరుగుతుందోనన్న భయం లేకపోలేదు రాధికకి. రాధికిచ్చిన రవ్వల నెక్లెస్ తీసుకుని వెళ్ళిపోయాడు శ్రీకాంత్. సాయంత్రం బడుగలాక రాధికతో కలిసి నడుస్తున్న మాలిని సక్కుబాయి టీచరింటికి వెళుతున్నాను, చీకటి పడేసరికొస్తాను, నువ్వింటికి వెళ్ళు అని చెప్పి పక్క సందులోకి తిరిగింది. మాలిని కొంచెం దూరం నడిచేసరికి ఒక అబ్బాయి వెనక నుండి అతి వేగంగా పరిగెత్తుకొచ్చాడు. ఆ అబ్బాయి తెలుసు మాలినికి. శ్రీకాంత్ తాగి తమింట్లో పడిపోయినప్పుడు అతడి దగ్గర ఉంచబడ్డాడు. ఈ అబ్బాయి కుమార్. మిమ్మల్ని భాస్వతక్కై తీసుకురమ్మన్నారండి చెప్పాడు కుమార్ పరిగెత్తి వచ్చినందువల్ల వగరుస్తూ.
అన్నా, నాతో ఏం పనామికి? మాలిని ఆశ్చర్యానికి అంతులేదు. ఎక్కడుందామే? ఇంట్లో ఉంది. మిమ్మల్ని తీసుకురమ్మని కారిచ్చి పంపింది నన్ను. అక్కడ ఆగుంది కారు, రండి. మాలిని అయిష్టంగానే కారు దగ్గరకు నడిచింది. ఎన్నో ఆలోచనలు చుట్టుముట్టాయామని. ఆమెకి నాతో ఏం పని? ఎందుకై ఉంటుంది? స్టీరింగ్ ముందు కూర్చున్న వ్యక్తిని తానిదివరకు చూసింది. ఇతడి పేరు రాంబాబు అని విన్నట్టు గుర్తు. భాస్వతి కారు ఇతను డ్రైవ్ చేయడానికి కారణం? అసలా కారు భాస్వతిది కాదన్న అనుమానం కలిగింది మాలినికి. ఒక్క క్షణం సంకోచించి కారులో ఎక్కింది. ఆమెతో కుమారు ఎక్కాడు. 10 నిమిషాల్లో కొత్తగా నిర్మింపబడున్న ఒక భవనం ముందు ఆగింది కారు. మాలిని ఇంతవరకు భాస్వతి ఇల్లు చూడలేదు. నవరాత్రుల ఉత్సవమప్పుడు భాస్వతి పిలిచినా తను వెళ్లలేదు. అదే భాస్వతి ఇల్లనుకుంటూ కారు దిగి ఇంట్లోకి నడిచింది. మాలిని ఆశ్చర్యానికి అంతులేదు. గదులన్నీ ఖాళీగా ఉన్నాయి. ఎవరూ కాపురముంటున్న జాళ్లేదు. సందేహ భయాలతో ఊగిపోయింది మాలిని హృదయం. త్వరగా ఇంట్లోంచి వెళ్ళిపోదామని వెనుతిరిగింది కంగారుగా. భాస్వతి పైనుంది, వెళ్ళండి, ఆ గదిలో మెట్లున్నాయి. గుమ్మంలో నిలబడ్డ రాంబాబు చెప్పాడు. మాలిని కంటే ముందే పైకి వెళ్లిన కుమార్ తిరిగి మెట్ల మీదకొచ్చి, భాస్వతక్క మిమ్మల్ని పైకి రమ్మంది అన్నాడు. అనవసరంగా అనుమానపడ్డానే. తనలో తాను నవ్వుకుంటూ పైకెళ్ళింది మాలిని. ఆమె అటు మెట్లెక్కుతుండగానే ఇటు మెట్లుగది తలుపులు దబీమని మూసుకున్నాయి. కెవ్వున కేకవేయబోయింది మాలిని. ఎంత మోసం! ముచ్చెమట్లు పోశాయి. పైన 3 గదులు వెతికింది. ఇంకెక్కడ భాస్వతి, ఇంత మోసం జరుగుతుంటే? నుదురు కొట్టుకుంది మాలిని. గబగబా ముందు వరండాలోకి వెళ్లి కిందకి చూసింది. తను చూస్తుండగానే తను ఎక్కొచ్చిన కారు సరున వెళ్ళిపోయింది గేట్లోంచి. ఒక్కసారిగా దుఃఖం ముంచుకొచ్చింది. అబ్బా, ఎంత మోసంలో చిక్కుకున్నాను! తననిక్కడ బంధించడంలో గల ఉద్దేశమేమిటో అగోచరంగా ఉంది. ఈ కుట్రలో సూత్రధారి శ్రీకాంత్ అన్న ఊహరాగానే మొన్న తనింట్లో శ్రీకాంత్ తన రిస్టువాచి ఎత్తుకుపోయిన సంఘటన ఆ ఊహను మరింత బలపరిచింది. ఎందుకే ఉంటుంది? నన్ను నిర్బంధించి హింసించి డబ్బు కాజేయాలని కాబోలు. ప్రాణం పోయినా సరే పైసా ఇవ్వను. ఏం చేసుకుంటారో చేసుకొని. పెద్ద గదిలోకి వెళ్ళిపోయింది మాలిని. ఒక మంచము, 2 కుర్చీలు, ఓ బల్ల ఉన్నాయి. తిరిగి అంతా ఒక్కసారి చూసొచ్చింది. ఎక్కడా వెళ్లడానికి దారిలేదు. మనసులో శ్రీకాంత్ని ఘోరంగా శపిస్తూ వచ్చి కుర్చీలో కూర్చుంది. పొద్దుగుంకింది. గదిలో లైటు వేసుకోవాలనిపించలేదు మాలినికి. అలాగే కారు చీకట్లో కళ్ళు మూసుకుని కూర్చుంది. పక్క గదిలో ఏదో సవ్వడి వినిపించడంతో కోపంతో చివ్వున లేచి నిల్చుంది. కనిపించినవాడు ఎవరైనా సరే చెడామడా 4 దులిపేద్దామని. గదిలో చీకటిగా ఉంది. గోడ తడుముకుంటూ స్విచ్ వేసింది. లైటు వెలిగింది. మనుషులెవరూ లేరు. ఓ మూలకి భోజనం క్యారియర్, అరిటాకు, ఓ నీళ్ల కూజ, గ్లాసు పెట్టున్నాయి. పక్కనే ఓ కిళ్ళి, ఒక్కపొడి ప్లేటు ఉన్నాయి. అవిక్కడ ఉంచేసి తానొచ్చేసరికి వెళ్ళిపోయారన్నమాట. కిళ్ళి ప్లేటు పక్కగా ఓ 2 నవలలు, వాటిమీద ఓ చీటి పెట్టుంది. తనింతకుముందు చదివినవే. జితేంద్రుడు, జైనేంద్రుడి హిందీ నవలకి తెలుగు అనువాదం. అందులోని కథానాయకుడు విప్లవవీరుడే. తను ప్రేమించిన భువనమోహిని ఇలాగే డబ్బు కోసం నిర్బంధిస్తాడు. వీళ్ల బుద్ధులకి తగ్గట్టుగా పుస్తకాల ఎన్నిక అలాగే ఉంది. మరొక మాటు శ్రీకాంత్ని తిట్టుకుంది మాలిని. మరొకటి భారతి. శరత్ బెంగాలీ నవలకి తెలుగు అనువాదం. ఏంటో భారతిని చూసి తను నేర్చుకోవాల్సిందేమిటో ఇదుంచారు. చీటీ చదువుకుంది మాలిని. మీకీ రాత్రి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కలగదు. హాయిగా భోంచేసి నిశ్చింతగా నిద్రపోండి అనుంది. వీళ్ల మర్యాదలు మండిపోను. అరణ్యంలో పొద్దుగుంగించారు. నాకీ వేళ విందులేమిటి? తిట్టుకుంటూ తిరిగి ముందు గదిలోకొచ్చి కూర్చుంది మాలిని. నిద్రపొద్దు కావడంతో కళ్ళు వాలిపోతున్నాయి. అలాగే కుర్చీలోనే ఒళ్ళు మరిచి నిద్రపోయింది. ఉదయం మాలినికి మెలకు వచ్చేసరికి 8 దాటింది. ఎదురుగా బల్లమీద టూత్ పేస్టు, బ్రషో, నీళ్లకూజా ఉన్నాయి. కాఫీ, ఫ్లాస్కు, కప్పు పెట్టున్నాయి. లేచి మొహం కడుక్కుని తిరిగొచ్చి కూర్చుంది మాలిని. కాఫీ ముట్టుకోలేదు. రాత్రి భోజనం లేకపోవడం వల్ల కడుపులో ఆకలి మండిపోతున్నా లెక్కచేయక మనసు ఇంటిమీదకి పరిగెత్తుతోంది. రాధిక ఎంత అల్లరి చేస్తుందో, ఇంట్లో తను రాత్రి చేరకపోవడం వల్ల ఎంత కంగారు పడుతుందో, తన కోసం ఎక్కడెక్కడ వెతుకుతుందో. ఈ రౌడీ వెధవలు అక్కనిక్కడ బంధించారని దానికెలా తెలుస్తుంది? మధ్యాహ్నానికి భోజనం వచ్చింది మాలినికి. రాంబాబు తెచ్చాడు. మీరు రాత్రి కూడా భోజనం చేయలేదు. దయచేసి ఈ పూటైనా అన్నాడు అర్థిస్తున్నట్టు. నన్నిలా అవస్థ పెట్టడంలో మీ స్వార్థం? గంభీరంగా ప్రశ్నించింది మాలిని. ఇప్పుడు ఆ విషయాలేవీ అడక్కండి దయచేసి. అసలు ఇందులో అవస్థేముందండి?
తిరిగి మాలిని మాట్లాడేలోగా రాంబాబు వెళ్ళిపోయాడు. పొద్దుగుంకింది. ఆకలి శోషగా కళ్ళు మూతలు పడిన మాలిని బూట్ల చప్పుడు విని కళ్ళు తెరిచింది. అప్పుడే స్విచ్ వేసిన ప్రభాత్ మాలిని దగ్గరకొచ్చి, అన్నం తినకుండా కాఫీ తీసుకోకుండా దీక్ష పట్టి మమ్మల్ని మీరు సాధించాలనుకున్నదేమిటి అన్నాడు పరిహాసంగా. అతనితో పాటు ఇంకా 7-8 మంది యువకులొచ్చారు గదిలోకి. వాళ్లంతా శ్రీకాంత్ స్నేహితులని తెలుసు మాలినికి. ముందు వరండాలో ఇంకొందరు మాట్లాడుకుంటున్న సవడవుతోంది. దయచేసి ఇప్పుడైనా భోజనం చేయండి, నిదానంగా వ్యవహారంలోకి దిగుదాం. మంచి ఆకలి కోపంతో ఉన్న మాలిని కస్సుమంది ప్రభాత్ మీద. ఆ వ్యవహారమేమిటో త్వరగా బయటపెట్టి ఇంటికి పంపించండి. నన్నింకా బాధ పెట్టాలనుకుంటే మీ పరువు దక్కదు, జాగ్రత్త. ఫకాలం అన్నాడు ప్రభాత్. మీరేమీ చేయలేరు మమ్మల్ని. మీరు విడుదలయ్యాక ఎవరితో ఫిర్యాదు చేసుకుంటారో చేసుకోండి, కానీ అంత తేలిగ్గా దొరికిపోయే వెర్రి నాగమలం కాదు. ప్రపంచాన్ని పిడికిట్లో బంధించగల తెలివితేటలున్నాయి మా ఒక్కొక్కరిలో. హేళనగా నవ్వింది. ఆడపిల్లని దొంగచాటుగా చెరపట్టే తుచ్చబుద్ధి కూడా అద్భుతంగా ఉంది మీలో. ఆడపిల్లని కాదు మేం చెరబట్టింది, ఒక పిసినారిని. ఈ లోబి గుణమంతా వదిలిద్దామనే ఇక్కడికి మిమ్మల్ని తీసుకొచ్చింది. ఆ సూత్రధారి రాలేదేం? సూత్రధారెవరు? తెల్లబోయాడు ప్రభాత్. శ్రీకాంత్ గాడు, పచ్చి దొంగ, రౌడీ. కోపంలో మర్యాద ఎలా ఇవ్వాలో మీకు తెలుసు, వ్యంగ్యంగా నవ్వాడు. కాని అతనికిందులో సంబంధం లేదు. నిన్న రాత్రి వరకు శ్రీకాంత్కి ఈ విషయం తెలీదు. నేనే చెప్పాను. మాలిని క్షమార్పణ కోరి ఇంటికి పంపించండి. అటువంటి బుద్ధిలేని పనులు చేసి మన కంపెనీకి చెడ్డపేరు తీసుకురాకండి అని చివాట్లేశాడు. కాని ఒక రోగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని ఒక 100 రూపాయలు ఇమ్మనడిగితే ఇవ్వని మీ కఠిన హృదయానికి తగిన శిక్ష విధించాలన్న పట్టుదలతో అతని మాట మన్నించలేదు. కాంతుపై మీకెంత కోపమున్నా ఆ రోగిని గురించైనా మీరు డబ్బు ఇవ్వాల్సిన మాట. మీ హృదయం మెత్తందై ఉంటే. స్త్రీ సహజంగా కరుణామయి అంటారుగాని మీలో ఆ కరుణ మృగ్యమైంది. మీలాంటి స్వార్థపరులు ఉన్నా పోయినా లోకానికి లోటు జరగదు. ప్రభాత్ మాటకు అడ్డుపడుతూ భాస్కర్, ఆమె స్వభావం ఎలా ఏడిస్తేయేం, మొదట అసలు మాట తేల్చు అన్నాడు. భాస్కర్ వంక మింగేదాల్లా చూసింది మాలిని. మిస్టర్, మీ గురించి నాకు తెలీదని అనుకోకండి. ఆస్తి కాజేయాలన్న దురాశతో డాక్టర్ మదన్ మోహన్ గారిని మోసం చేయలేదు. గొప్ప శ్రీమంతుణ్ణని, మిద్దెలు మేళ్లు ఉన్నాయని, గొప్ప పొరుగుగల కుటుంబమని డాబు ప్రదర్శించి ఆయన ఏకైక కుమార్తెని పెళ్లాడి పాపం ఘోరంగా ఏడిపించారామెని. ఒక అమాయకురాల్ని పచ్చి మోసంతో పెళ్లాడే మీ గొప్ప బుద్ధిని ఏమంటారు? మీ బుద్ధులు అందంగా ఏడుస్తున్నాయనా నా గుణాన్ని విమర్శిస్తున్నారు? నా భార్య రాధారాణి బిఏలో మీ క్లాస్మేట్ కదూ? అవును. ఒక మంచి పని మనసులో పెట్టుకుని ఆమెను మోసం చేయవలసొచ్చింది. మొదట్లో ఆమె నన్ను అపార్థం చేసుకుని దుఃఖించింది. కాని ఇప్పుడు ఆమె నన్ను, నా ఆదర్శాన్ని అర్థం చేసుకుని పేద జీవితం గడుపుతోంది. పుట్టినప్పటినుంచి అపురూపంగా పెరిగిన ధనవంతుల బిడ్డ. ఇప్పుడామె భర్త తోడిదే లోకమని, పేద జీవితాన్ని హృదయపూర్వకంగా స్వీకరించిన ఆమె ఉదాత్తతని, సహృదయతని మీ వంటి సంకుచిత హృదయులు అర్థం చేసుకోగలరా? ఆమెకేదో అన్యాయం జరిగిందని శుష్క సానుభూతి చూపే బదులు ఆమె వంటి విశాల దృక్పథం అలవరుచుకుంటే సంతోషిస్తాను. ఆవిడ స్వభావమే దేవతా స్వభావం. మనవి రాక్షస స్వభావాలు లేరా? పోనీరా, అసలు విషయం తేల్చమను అన్న అతడి వంక గుడ్లురిమి చూసింది మాలిని. మొదట మీరు భోజనం చేయండి, ప్రభాత్ అన్నాడు. ఇవాళ శనివారం, రాత్రి నాకు భోజనం ఉండదు. అయితే సరే. గదిలో వాతావరణం నిశ్శబ్దంగా గంభీరంగా మారిపోయింది. కొందరు కిటికీల్లో సర్దు కూర్చున్నారు. మరికొందరు గుమ్మాల్లో నిల్చుని జరగబోయేదానికే కుతూహలంగా ఎదురు చూస్తున్నారు. ప్రభాత్ ఓ సిగరెట్ వెలిగించుకుని ఒక దమ్ములాగి తాపీగా మొదలుపెట్టాడు. మీకు ఆస్తి మీద సంవత్సరానికి 10,000 ఆదాయం వస్తుందని తెలుసుకున్నాం. మీ మామగారు కోటికి పడగలిస్తాడని ఆ ప్రాంతంలో ప్రతీది కదూ. మీ దగ్గర కొన్ని లక్షల ధనముందని మాకు తెలుసు. మొగుడు పిల్లలు లేని ఒంటరి జీవితం మీది. మీరు సంపాదించిన డిగ్రీ చాలు మీ జీవితానికి. ఏం చేసుకుంటారు? అంత డబ్బు ఆస్తి నిరుపయోగంగా మూలపడి ఏడుస్తోంది. ఆ ఆస్తి మాకు ఇచ్చేశారంటే శ్రీకాంత్ స్థాపించాలి అనుకుంటున్న అనాథ శరణాలయానికి సహాయపడుతుంది. అయితే ఇంత పెద్ద ప్లాన్తో నన్నిక్కడ నిర్బంధించారన్నమాట. మీ ఎత్తులేవి నా దగ్గర పనిచేయవు. ఆస్తి కాదు, చిల్లి గవ్వ ఇవ్వను. మీ కమ్యూనిస్టు తంత్రాలెన్ని ఉన్నాయో అన్నీ ప్రయోగించొచ్చు. నీ లొంగేదాన్ని కాను. ఇలా ఊరికే అడిగితే ఇచ్చే ఘటం కాదని మాకు తెలుసు అంటూ ప్రభాత్ జేబులోంచి తీసిన రివాల్వర్ మాలిని స్తంభింపజేసింది. జేబులోంచి ఓ కాగితపు చుట్టం తీసి మాలిని చేతికిచ్చాడు ప్రభాత్. ఒక కనుబొమ్మ పైకెత్తి మాలిని వంక క్రూరంగా చూస్తూ కింద సంతకం చేయండి అన్నాడు అధికార స్వరంతో రివాల్వర్ మాలినికి గురిపెట్టి.
అది ఏం కాగితమో దాని మీద రాసిన అక్షరాలేమిటో మాలినికి తెలియడం లేదు. రివాల్వర్ చూడగానే స్థాణువులా కూర్చుండిపోయింది. ఈ లోకంలో పడింది. అభిమానంతో పౌరుషంతో అరిచింది. చేతిలోని కాగితం రెండుగా సరున చించేస్తూ బెదిరిస్తున్నారా అంది. ఇది నాటకం కాదని గమనించ ప్రార్థన. సిగరెట్టు పొగ రింగులు రింగులుగా వదిలి గంభీరంగా అన్నాడు. చంపుతారా? చంపండి. చావునైనా కోరతాను గాని నా ఆస్తి దుర్మార్గుల పరం చేయను. బ్రతికి బయటపడితే సన్మార్గుల పరం చేదురుగాని మొదట దానిమీద సంతకం చేయండి బెట్టు చేయగా. భాస్కర్ రాసి తెచ్చిన మరో కాగితం మాలినికిచ్చాడు ప్రభాత్. అలాగే రివాల్వర్ గురిపెట్టి ఉంచి. నన్ను చంపితే మీకేం వస్తుందని నన్ను చంపుతానని బెదిరిస్తున్నారు? బెదిరింపు కాదు, నిజంగా అంత పని చేస్తాను నేను చెప్పినట్టు వినకపోతే. మీరు చేస్తే మీ ఆస్తి హస్తగతం చేసుకోవడం మాకెంతో పని కాదు. మంచి లాయర్లు, బారిస్టర్లు ఉన్నారు మా కంపెనీలో. అన్యాయం, అక్రమం అరిచింది మాలిని. అన్యాయం అయితే ఏది న్యాయం? మీ తోటి మానవులు, నిరుపేదలు నిలువ నీళ్లేక చెట్లా గుట్ల పాలే అవస్థలు పడుతుంటే మీరు మేడల్లో కొలకడం న్యాయం? తినడానికి తిండి లేక అన్నమో రామచంద్ర అని ఆకలి మంట కరిచి చచ్చే మానవుల ఆక్రందనలు చెవికెక్కించుకోక కమ్మగా ముష్టాన్న భోజనాలతో కైపెక్కడం న్యాయమా మీకు? ఒంటికి చుట్టుకోవడానికి గుడ్డలేక నానా అవమానాలు పడే దురదృష్టవంతుల్ని విక్రిస్తున్నట్లుగా రంగురంగుల కోకలు సింగరించుకోవడం న్యాయమా మీకు? అన్యాయమట అన్యాయం. మీ ఒక్క ప్రాణం తీస్తే కొన్ని వేల మందికి తిండి గుడ్డ పెట్టగలం. ఇది ఎన్నటికీ అన్యాయం కాదు. ప్రభాత్ ఆవేశం తగ్గించుకుంటూ, ఇప్పుడు వాదనలతో పనిలేదు, సంతకం చేయండి గంభీరంగా హోంకరించాడు. చంపండి తెగించింది మాలిని. 3 ఛాన్సులిస్తున్నాను, బాగా ఆలోచించుకోండి. చచ్చి ఏం సాధిస్తారు? రివాల్వర్ మాలిని గుండెకి గురిపెట్టాడు. 1. మాలిని బిగ్గరగా కళ్ళు మూసుకుని కుర్చీ కత్తుకుపోయింది. 2. తర్వాత క్షణంలో విశ్రాంతి తీసుకోబోతున్న గుండె ఒక్కసారి దడదళ్లాడింది. భయంతో వేడెక్కిన మాలిని మృదువుగా తన భుజాన్ని సోకిన హస్తస్పర్శకి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. నిర్మల ప్రశాంత దృక్కులు తన ముఖం మీద బరుస్తూ నిల్చున్న గంభీరమూర్తి డాక్టర్ శ్రీకాంత్.